గడిచిన 3-4 రోజుల నుంచి నేను ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ట్రోల్ చేయడం జరుగుతుంది. అది నాకు ఈరోజు ఉదయం నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నేను అవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెద్దగా ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నేను వెంటనే వాటిలన్నింటినీ చూసి సత్యదూరమైనటువంటి విషయాల్ని వాళ్ళు మాట్లాడారు. ఒక వ్యక్తిగత సంభాషణని రికార్డ్ చేసి దాన్ని నా పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్వయించుకుని దాన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రోల్ చేసినటువంటి మ్యాటర్ని సాక్షి ఛానల్ ద్వారా ప్రసారం చేసి ఆ సాక్షి ఛానల్లో ప్రసారం చేసినటువంటి వీడియోల్ని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ప్రసారం చేయటం, ఇది కూటమిలో విభేదాలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు పన్నిన కుట్రగా అవగతం అవుతుంది. ఎందుకంటే సాక్షి ఛానల్లోనే ప్రసారం కావటం, వెంటనే వాళ్ళు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్ చేయటం, ఫేస్బుక్లో ట్రోల్ చేయటం ఇవన్నీ జరిగింది. వాస్తవంగా నాకు ఎంపీ గారంటే అపారమైన గౌరవం ఉంది. ఆయన యొక్క గెలుపు కోసం నేను నా డివిజన్లో ఎన్నికల సమయంలో ఎంత కృషి చేసి ఎంతగా అక్కడ మెజార్టీ తీసుకొచ్చామో ఎంపీ గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ తెలుసు. కేవలం రాజకీయంగా నా ఎదుగుదలను ఓర్వలేక నేను వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ప్రతిపక్ష సభ్యులు ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళ పోలీసు వారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని విచారించి తగు చర్యలు తీసుకుందామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా హామీ ఇచ్చారు, సిఐ గారికి కూడా చెప్తా అన్నారు. కాబట్టి వెంటనే ఇలాంటి యొక్క సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసం నేను స్టేషన్కి వచ్చాను. ఎంపీ గారు అంటే నాకు ఎంతో గౌరవం సంగతి ఎంపీ గారికి తెలుసు. అది అవాస్తవమైనటువంటి కథనాలని సృష్టించే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి మరొకసారి బందర్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరడం జరిగింది. నేను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పేర్లు అవి కూడా కంప్లైంట్లు ఇస్తున్నానండి. నేను ఫిర్యాదు చేసినప్పుడు ఆ పేర్లు బయట చెప్పడం కరెక్ట్ కాదు. ఫిర్యాదు చేశాను, ఎవరెవరు ట్రోల్ చేశారో నా దృష్టికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎడిటింగ్ చేశారు, మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు ఒక కాన్వర్జేషన్లో కట్ అండ్ పేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోయి దానికి కావాల్సిన విధంగా అన్వయించుకుని నేను అనన్నటువంటి ఆ సందర్భాన్నే మార్చివేసేసి సృష్టించి విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టుగా దానికి క్లియర్గా తేటతలం అవుతుంది. ఆ వాయిస్ అన్నా మీరు కూడా అర్థమవుతుంది. ఒక దాంట్లోనేమో మసీదు సౌండ్లు రావడం, ఇంకొక క్లిప్పింగ్లోనేమో ఎవరో ఆడవారు మాట్లాడినట్టు, ఇట్లా రకరకాలుగా దాన్ని చేసి నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు తప్ప నేను ఎటువంటి వాడినో మా నాయకులందరికీ తెలుసు, కూటమి నాయకులకి తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమాని, ఇది అందరికీ తెలుసు. కూటమిలో నాయకులకి నాకు గౌరవం లేదని చెప్పేసి వీళ్ళే ప్రసారం చేయటం, వీళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ఏదో దిలీప్ని రాజకీయంగా అణగదొక్కేయచ్చు అనేటువంటి కుట్రలు పాల్పడుతున్నారు. నేను అడిగిన మూడింటికి సమాధానం చెబితే నేను మొన్న చెప్పాను మీడియా మిత్రులకి, నేను 3 ప్రశ్నలు వేసాను, ఆ మూడింటికి కనుక మీకు సమాధానం చెబితే నేను మళ్ళీ పద్దాక మీడియా ముందు రానని కూడా చెప్పాను. వాటికి సమాధానం చెప్పలాగా ఈ రకమైనటువంటి చీప్ ట్రిప్ పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పోలీసు వారు చర్యలు తీసుకున్నారని నేను ఆశిస్తున్నాను.